హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా హ్యాపీగా, హెల్తీగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వారణాసి వంటింట్లో వంట లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా? షాపింగ్ చేసా. మా వారు షాపింగ్ బట్టలు కొనుక్కోమన్నారు. కొనుక్కోమన్నారు అంటే ఆగుతామా ఫ్రెండ్స్? ఆగం గదా! చకచకా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి షాపింగ్ చేసేసా. అది ఏం చేశాను అనేది, ఏం తీసుకున్నాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటా. ఓకేనా? రండి చూసేద్దాం. ఇదిగో ముందు ఒక మాల్‌కెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడేమో నాకు నచ్చలేదు. మా అమ్మాయి, మనవరాలు అక్కడ తీసుకున్నారనమాట. వాళ్ళకక్కడ కొన్నాను. వాళ్ళకి నచ్చాయి అక్కడ. అక్కడ వాళ్ళకి ఆ సెలక్షన్ అయిపోయింది. సరే నేనైతే తీసుకుందాం వద్దులే అనుకున్నాను. అనుకుంటే మా వారన్నారు, "తీసుకో, తీసుకో, తీసుకో" అన్నారనమాట. "నువ్వు కూడా తీసుకో, నువ్వు కూడా తీసుకో" అన్నారు. అంటే నేనసలు వద్దనుకున్నాను, తీసుకోవద్దనుకున్నాను. సరే ఆయన అంతగా ఫోర్స్ చేస్తున్నప్పుడు ఎందుకు తీసుకోకూడదని చెప్పి, పదండి సరే మీ సరదా తీరుస్తా పదండని చెప్పి వేరే షాప్‌కెళ్ళామనమాట. వేరే దగ్గరికెళ్ళి ఇది అయిపోయిన తర్వాత ఫస్టు ఒక మాల్‌లో చూసేసిన తర్వాత వెస్ట్ సైడ్ అని ఉంది. దాంట్లో అయిపోయిన తర్వాత ఆహ్, వెంటనే కాస్త ఇంటికొచ్చి, కాస్త తినేసి కొంచెం ఒక పావుగంట, 20 నిమిషాలు రిలాక్స్ అయ్యి, మళ్ళా ఊరి మీద బయలుదేరామనమాట. బయలుదేరి నేనెప్పుడు కొనుక్కునే దగ్గరికే వెళ్ళాను. కైరాలో తీసుకున్నాననమాట. ఇదిగోండి చూడండి. నేనెప్పుడు ఇంచుమించు నాకిక్కడే సెట్ అవుతూ ఉంటాయండి. అన్ని ఊరంతా తిరిగి మళ్ళా అక్కడికే వెళ్ళి తీసుకోవడం అవుతుంది. ఇక్కడ తీసుకున్నాననమాట. ఇంక రండి ఆలస్యం చేయకుండా మీకు చూపిస్తా. ఇదిగో ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది అప్పుడే కింద పడిందా? ఇదిగోండి. ఇది ఇలా. ఇది కుర్తీ పైన. ఈ డ్రెస్‌ని ఏమంటారో నాకు తెలీదు ఫ్రెండ్స్. తీసుకున్నాను, నచ్చిందని తీసుకున్నాను. హ్మ్. ఇట్లా కనిపిస్తుందా మీకు? బావుందా? ఎలా ఉంది? ఇది చూడగానే నాకు నచ్చిందనమాట. అందుకని చూసిన వెంటనే తీసి పక్కన పెట్టేశాను. దీంట్లో ఇంకా కలర్స్ ఏం లేవు. ఇంకొకటి బ్లూ కలర్ ఏదో ఉంది. కానీ ఈ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ బావుంటుంది గదా! రెడ్డు, పింక్ అది. ఈ కాంబినేషన్ బావుంటుంది గదా! అందుకని చూడగానే నచ్చేస్తే ఇంక దాన్ని వదిలిపెట్టే పనే లేదు. తీసేసుకున్నా. ఇది. అయ్యో! ఇది సరిగ్గా వేసుకోవడానికి రావట్లేదు, పడిపోతుంది ఇది. ఉండండి మళ్ళీ కరెక్ట్‌గా చూపిస్తా. జారిపోకే. ఇదిగోండి ఇంతే. మళ్ళీ వేసుకున్నాక మీకు చూపిస్తా. కనిపిస్తుందా లేదా? ఇట్లా ఇది ఫుల్‌గా ఉంటుందనమాట. వేసుకున్నాక కూడా మీకు దీనితోటి ఎలాగో వీడియో చేస్తా కాబట్టి చూద్దురు గాని. ఓకేనా? దీనికి ఇదిగోండి దుప్పట్టా కూడా ఇచ్చాడు ఇది. ఇట్లా. ఇంకొకటి తీసుకున్నా. ఇదిగోండి. ఇది కూడా నాకు బాగా నచ్చింది.
తీసుకోమంటే వదలంతా ఫ్రెండ్స్. ఒకటని తీసుకుని ఎప్పుడు 2 తీసుకుంటాను నేను. ఒకటి నచ్చదనమాట. అందుకని ఇలా ఇది కూడా తీసేసుకున్నా. అంటే ఇది విడిగా తీసుకున్నాను. ఇది కూడా విడిగా తీసుకున్నాను. ఈ 2 కలిపి తయారు చేశానన్నమాట. చూసారా ఎంత తెలివిగా ఆలోచించానో? ఈ మధ్యన తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి ఫ్రెండ్స్. మీకు కావాలా కొద్దిగా? కోర్స్ మీరు నాకంటే ఎక్కువ బాగా ఆలోచిస్తారనుకోండి. ఇదిగోండి ఇది. ఈ 2 కలిపి వేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. మైక్ కింద పడింది. ఇదిగోండి ఇట్లా అనుకుంటున్నాను. ఇట్లా వస్తుందన్నమాట. ఇది కూడా వేసుకున్నప్పుడు చూద్దురు గానిలే. ఓకేనా? ఎట్లా ఉంది ఈ కాంబినేషన్? నేనే ఇలా పేర్ చేశాను. సరే దేని మీదకైనా వాడుకోవచ్చులేండి, బాగానే ఉంటుంది. మొత్తం మీద ఇది ఎలా ఉంది? నెక్స్ట్ ఇది ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? ఇది బాగుంది కదా, ఇది బాగా నచ్చింది నాకు. ఇవన్నీ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వారణాసి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. నేను ఇంచుమించులో రోజు చేసేవన్నీ చాలా హెల్దీగానే చేస్తాను. హెల్తీగా ఆలోచించి, నా సొంతంగా ఆలోచించి చేస్తూ ఉంటాను. ఒకసారి చెక్ చేయండి తప్పకుండా. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి హెల్దీ రెసిపీస్ వస్తూ ఉంటాయి కదా. ఆరోగ్యంగా ఉండండి అందరూను. హెల్దీ రెసిపీస్ చేసుకుని మీకు తెలిసినవి ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి. ఓకేనా? ఇంకొకటి చూపించాలి మీకు. చూపిస్తాను, ఆగండి. మర్చిపోయా. అదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, మీకు చూపించాలి. టట్టడా! ఇది తీసుకున్న ఫస్ట్ ముందు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ మాల్లో నాకు ఏది నచ్చలేదని చెప్పాను కదా. ఇదొక్కటే నచ్చింది. ఇది చూడగానే ఇది నచ్చింది. ఇది తీసుకున్నాను అనమాట. మా వారు అన్నారు, ఇది తీసుకున్నావా అని చెప్పిన. మరి ఇదేనా తీసుకున్నావు, ఇంకా వేరే తీసుకో అన్నారు. భలే దొరికింది ఛాన్స్ అనుకున్నాను. అనుకుని వదిలిపెట్టాం కదా ఛాన్స్. సరే ఇక్కడ బాలేదు, వేరే దగ్గరికి వెళ్తామని ఇప్పుడు వేరే షాప్కి వెళ్ళి అది తీసుకున్నాను అనమాట. ఈ షాపింగ్ వీడియో కూడా ముందు వస్తుందండి. జస్ట్ సరదాగా పెట్టాననమాట. షూట్ చేశాను, అక్కడక్కడ కొద్దిగా షూట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. షూట్ చేశాను, అది అప్లోడ్ చేస్తాను. అది కూడా ఒకసారి ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి. ఓకేనా? ఇదిగోండి తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది, చూడగానే భలే నచ్చింది, అందుకని తీసుకున్నాను. ఇప్పుడు ఒక బ్యాండ్ పెట్టుకున్నా. బాగుందా ఇది? ఒకటి పెట్టుకున్నాను. ఇది ఎప్పుడో తీసుకున్నదేలేండి, ఇప్పుడు తీసుకోలేదు. ఇది మాత్రం ఇప్పుడు తీసుకున్నాను. నాకు భలేగా నచ్చింది. ఈ డ్రెస్ మీదకి నచ్చుతుంది కదా, బాగుంటుంది కదా. ఉండండి, దీని మీదకి మ్యాచ్ అవుతుంది. నేను తెలియకుండా తీసుకున్నాను. ఇది ఫస్ట్ తీసేసుకున్నాను, తర్వాత ఇది చూడగానే నచ్చిందని ఇది తీసుకున్నాను అనమాట. దీని మీదకి మ్యాచ్ అయింది. ఓకేనా? ఇది ఎంత రూపాయి తక్కువ, 200 అండి, అంతే.
మా వారికి ఇదే తీసుకున్నాము అనుకున్నారు. తర్వాత బ్యాండ్ వేసానులేండి, బాగానే బ్యాండ్ వేసాం. అదనమాట సంగతి. ఓకేనా. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంతే ఈ రోజుకి. ఇదే నా షాపింగ్. నేను ఏం చేశానో చూపించాను. శారీస్ ఉన్నాయిలేండి నాకు ఆల్రెడీ. పండగ కదా ఇలాంటివి తీసుకున్నా, ఇలా ఏంటి తీసుకోవడం, ట్రెడిషనల్గా తీసుకోవాలి కదా అని అనుకుంటారేమో. సరే, నా దగ్గర చీరలు కూడా చాలా ఉన్నాయి, కొత్త చీరలు కూడా ఉన్నాయి. అందుకని నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో వేసుకోవడానికి అట్లా ఉంటుందనే ఉద్దేశంతో ఇవి తీసుకున్నాను. శారీస్ కూడా బోలెడు ఉన్నాయండి, కట్టుకోనివన్నీ చాలా చాలా ఉన్నాయి. అందుకే ఇవి తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఇది మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా. బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండండి. పండగ అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ.